రోహిత్ శర్మ 2025 ఐపీఎల్ ఆక్షన్కి రావడం పక్కా. ఇందులో ఎటువంటి డౌటు లేదు. పొరపాటుగా కూడా ముంబై ఇండియన్స్ టీంలో రోహిత్ శర్మ ఉండడు. అయితే రోహిత్ శర్మ ఏ టీంకి వస్తే కిక్ వస్తుంది, రోహిత్ శర్మ ఆక్షన్కి వస్తే ఏ టీమ్స్ టార్గెట్ చేస్తాయి? ఇప్పుడు మళ్ళీ మీరే కొంతమంది కామెంట్ చేస్తారనమాట, పాత వీడియోలో చెప్పావు కదా ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి వెళ్తాడని, మళ్ళీ ఇప్పుడు కొన్ని టీమ్స్ టార్గెట్ చేయడం ఏంటి అని. చూడండి, ఢిల్లీ క్యాపిటల్స్ టీం ముందుగానే రోహిత్ శర్మతో మాట్లాడుకొని ఆక్షన్లో కొనుక్కుంటామని చెప్పి కొనుక్కొని ఆ విధంగా టీంలోకి తీసుకోవచ్చు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం కాకుండా మిగతా టీమ్స్ రోహిత్ శర్మ కోసం పోటీ పడితే ఆక్షన్ లోనే మేము చూసుకుంటాము అంటే అప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ అవసరం కొన్ని టీమ్స్ కుంది. ఆ టీమ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంపార్టెంట్ క్రికెట్ అప్డేట్స్, ఐపీఎల్ అప్డేట్స్, మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. సో ఫస్ట్ మనం అనుకున్న టీమే ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి రోహిత్ శర్మ వెళ్లే అవకాశం ఎక్కువ ఉంది. అతన్ని టార్గెట్ చేయబోతోంది ఆ టీం. ఎందుకు అంటే రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ టీంలోకి వెళ్తాడని వార్తలు వస్తున్నాయి. సో ఒకవేళ రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్ టీంలోకి వెళ్లకుంటే, అంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అతన్ని రిలీజ్ చేయకుంటే, అప్పుడు రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి వచ్చే అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ ఏం ఆలోచిస్తారో సో దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ రోహిత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి వస్తే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే జేక్ ఫ్రాసర్ తో కలిసి ఓపెనింగ్ చేస్తే చూడాలని నాకైతే ఉంది. ఇక నెక్స్ట్ రోహిత్ ను గట్టిగా టార్గెట్ చేసే టీం, అనుకుంటే టీంలోకి తీసుకునే టీం లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు కేఎల్ రాహుల్ ని ఆక్షన్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. సో కేఎల్ రాహుల్ వెళ్లిపోయాడు అంటే వీళ్ళకు కెప్టెన్ కావాలి. టీంలో నికోలస్ పురాన్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు. వాళ్ళని వీళ్ళు ఆప్షన్స్ గా పెట్టుకుంటారు. అంటే ఆప్షన్ కి వెళ్దాం, అక్కడ ఎవరు దొరక్కుంటే వీళ్ళని సెట్ చేసుకుందాం అన్నట్టుగా. బట్ రోహిత్ శర్మ కోసం ఖచ్చితంగా వీళ్ళు టార్గెట్ చేస్తారనమాట. అండ్ రోహిత్ శర్మ లక్నో టీం కి వెళ్ళినా కూడా చూడ్డానికి అదిరిపోతుంది పర్ఫార్మెన్స్. అంటే మంచి స్క్వాడ్ ఉంది. ఆ స్క్వాడ్ ని కరెక్ట్ వేలో తీసుకుని వెళ్తే కప్పు కొట్టే టీం అనమాట అది. ఇక నెక్స్ట్ ఇంకొక టీం గుజరాత్ టైటాన్స్. అంటే టార్గెట్ చేసే టీమ్స్ లో గుజరాత్ టైటాన్స్ టీం ఉంది, కానీ వీళ్ళు తక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ శుభ్మన్ గిల్ ను వీళ్ళు కెప్టెన్ గా ఉంచేసుకున్నారు. సో ఇప్పుడు రోహిత్ శర్మను టార్గెట్ చేసే టీంలోకి తీసుకుంటే అతనికి కెప్టెన్సీ ఇవ్వాల్సి వస్తుంది. అతనికి కెప్టెన్సీ ఇవ్వడం అంటే శుభ్మన్ గిల్ పక్కకు పెట్టడమే. సో ఇది జరగడం కొంచెం కష్టమే. బట్ అనుకోని పరిస్థితులు ఏమైనా వస్తే మాత్రం వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారు. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట ఎవరు అంటే పంజాబ్ కింగ్స్ టీం. పంజాబ్ కింగ్స్ టీం రోహిత్ శర్మను టార్గెట్ చేయడం ఖాయం. వీళ్ళు కూడా అనుకుంటే టీంలోకి తీసేసుకుంటారు కూడా. బట్ నాకెందుకో పంజాబ్ కింగ్స్ టీంలోకి రోహిత్ శర్మ వెళ్తే నాకు పాజిటివ్ అనిపించే అంశం ఏంటి అంటే శిఖర్ ధవన్ రోహిత్ శర్మ ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేస్తారేమో. అంటే మళ్ళీ మనం చూడగలుగుతాం ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని. బట్ అతను వెళ్ళడం వల్ల పెద్దగా మార్పులు జరగవేమో అనిపిస్తుంది టీంలో. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ టీం బిల్డ్ చేసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. ఓన్లీ కెప్టెన్ ని మాత్రమే తీసుకుంటే ఏమీ కూడా మారదు. అంటే వాళ్ళ టీంలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఆ బ్యాటింగ్ కాంబినేషన్స్, ఆ బౌలింగ్ కాంబినేషన్స్ సెట్ అయ్యే విధంగా లేరు. అది వాళ్ళకున్న ప్రాబ్లం. అందుకే వాళ్ళు ప్రతి సీజన్ లో ఫెయిల్ అవుతున్నారు. సో చూద్దాం మరి రోహిత్ శర్మ ఏ టీంలోకి వెళ్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.